వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేక్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ సండే రోజు బ్లాగ్ అనమాట. మేము వరంగల్ భద్రకాళి టెంపుల్కి ఉన్న 1000 స్తంభాల గుడి చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఆ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా సండే ఎర్లీ మార్నింగే లేచామండి. 5కి అలా లేచేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాం అనమాట. ఇంకా పిల్లలిద్దరికి తలస్నానాలు పోసేసి నేను కూడా తలస్నానం అయితే చేసేసాను. ఇంకా చేసేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయామండి. కార్లోనే వెళ్తున్నాం అనమాట. మేము మా తోటికోడలు వాళ్ళు ఇద్దరం 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం. అసలు యాక్చువల్గా వరంగల్ ఎందుకు వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదండి. తనకి 94 ఇయర్స్ అనమాట. కొంచెం ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు. ఒక 3 మంత్స్ నుంచి బాగాలేదనమాట. తను చూడ్డానికి ఫ్యామిలీ మొత్తం వెళ్ళలేదు. మా హస్బెండ్ మాత్రం ఒక 2-3 టైమ్స్ వెళ్ళేసి వచ్చారులే, కానీ ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడు ఎట్లాగో పిల్లలకి హాలిడేస్ కదా, చూద్దాము అన్నట్టు ఇంక అందరం అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇదిగోండి మార్నింగ్ అప్పుడే ఎండ కూడా వచ్చేసిందండి. 6:15కి అట్లా బయలుదేరాము మేము. చూసారు కదా సన్ అప్పుడే చాలా అంటే చాలా వేడిగా అనిపించింది అనమాట. ఆ రోజు మాత్రం అసలు ఎంత అలసిపోయామో ఇంటికి వచ్చేసరికి. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో హోటల్ వివేరాలో అయితే టిఫిన్ అయితే చేసేసామండి మేము మా తోటికోడలు వాళ్ళు. ఇంక ఇదిగోండి ఇక్కడ పూర్తిగా వీడియో తీయడం అనేది కుదరలేదండి. ఇంకా మా పెద్ద పాప అయితే ఇదిగోండి పెసరట్టు ఉప్మా అయితే ఆర్డర్ చేసుకుంది. ఇంకా అందరం అయితే టిఫిన్ అయితే చేసేసాము. కొంచెం మంచిగానే లాగిచ్చేసినాము. చాలా టేస్టీగా ఉన్నాయి, అట్లే చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ టిఫిన్స్. ఇది వచ్చేసి ఏంటంటే బయట అన్నమాట. బయట ఇలా ఎడ్ల బండి పెట్టేశారు, ఉంచారు. ఇంకా చుట్టుపక్కల కూడా కొంచెము షాపింగ్ కూడా ఉంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్, అదేవిధంగా పచ్చళ్ళు, మళ్ళీ తర్వాత ఏంటి కీ చైన్స్కి సంబంధించింది, అగరబత్తులు అలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. తీసేసుకొని ఇంక అక్కడి నుంచి యాక్చువల్గా మేము సాటర్డే రోజు అనుకున్నాం అనమాట వెళ్ళాలి అని వరంగల్కి. ఇంకా ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ వచ్చామండి వరంగల్కి. అది బెంగళూరుకి వెళ్ళే ముందు వరంగల్కి వచ్చామన్నమాట. అప్పుడే రావడము. అప్పుడు భద్రకాళి టెంపుల్కి కూడా వచ్చాము. అదేవిధంగా నేను అడిగాను అనమాట మా హస్బెండ్, కొంచెం భద్రకాళి టెంపుల్కి తీసుకెళ్ళొచ్చు కదా, ఎట్లాగో వెళ్తున్నాం కదా వరంగల్కి అంటే సరే అన్నట్టు ఇంకా మేమైతే భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా మా ఫ్యామిలీ అదిగోండి మా తోటికోడలు వాళ్ళ బాబు అనమాట తను. ఇంకా మేము మా ఫ్యామిలీ మాతో పాటు వచ్చాడనమాట వాడు. ఇంకా అందరం కలిసి దర్శనానికి అయితే వచ్చాము. ఇంకా మా తోటికోడలు వాళ్ళైతే డైరెక్ట్ అదేంటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అంటే మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి అయితే చిన్న షాపింగ్ చేసుకొని వాళ్ళైతే అటు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఇటు దర్శనానికి అయితే వచ్చామన్నమాట. పూజ బుట్ట తీసేసుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏంటంటే అవి ఏంటి దీపాలు పెడుతున్నారనమాట. 365 ఉంటాయి కదా. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏంటంటే కొబ్బరికాయ కొడుతున్నారనమాట. అక్కడ పూజ బుట్ట తీసుకొని సండే వచ్చాంలే, కానీ పెద్ద రష్ ఏం లేరండి. అందుకోసం మేము స్పెషల్ టికెట్ అలా ఏం తీసుకోలేదు, డైరెక్ట్ దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ధ్వజస్తంభము, ఆ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మ దర్శనానికి అయితే లైన్లో నిలబడిపోయామండి. చూసారా అమ్మ ఎంత బాగా కనబడుతున్నారో, ఎంత అంటే చాలా అసలు ఆ ఉగ్ర రూపము కాళీ అసలు ఎంత మంచిగా అనిపించిందో అండి. ఆ టెంపుల్లో మాత్రం పాజిటివ్ వైపు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇదంతా టెంపుల్ లోపల అనమాట. ఇదంతా మళ్ళీ దేవసేన హర్షిక చూడరా. Very happy, jolly, happy. ఎక్స్ట్రా కట్ చేసేద్దాం తర్వాత. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇక్కడ కూర్చొని తినేసాము. చాలా ఇష్టం. It's been 3 years since we are here at Warangal and we are very grateful and very happy అన్నమాట. సో అంటే మొహానికి కళ వచ్చేసింది. అమ్మ దర్శనం, అమ్మ దగ్గరికి వచ్చామన్న హ్యాపీనెస్ అనమాట. దాంట్లో ఫేస్ మొహాలు వెలిగిపోతుంది అనమాట. నెక్స్ట్ 1000 స్తంభాల టెంపుల్కి అయితే వెళ్తాము. ఫాలో
ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి ఏంటంటే 1000 స్తంభాల గుడికి అయితే వచ్చామండి. అక్కడ భద్రకాళి టెంపుల్ నుంచి ఒక 5 మినిట్సే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఇదిగోండి లోపలికైతే వస్తున్నాము. ఇది ఏంటంటే కాకతీయ కాలం నాటి టెంపుల్ అనమాట. అంటే దాదాపు 1000 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట. అక్కడ లింగం ఇదిగో ఇది నంది అనమాట. నందికి బ్యాక్ సైడ్ 500 పిల్లర్స్, ఫ్రంట్ సైడ్ 500 పిల్లర్స్ ఉంటాయి అనమాట. ఇదే అనమాట లింగము. ఈ లింగం ప్రత్యేకత ఏంటంటే దీనికి బ్రహ్మసూత్రం గల లింగం అండి. ఈ లింగానికి అభిషేకం చేయించామండి మేము. అసలు ఎంత బ్లెస్సుడ్ అనిపించిందంటే చాలా బ్లెస్సుడ్ అనిపించింది అనమాట. ఈ లింగానికి అభిషేకం చేయించడము ఎంత పుణ్యం అంటే 100 లింగాలకు మనము పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ ఒక్క లింగానికి పూజ చేయడం వల్ల అంత పుణ్యం అయితే వస్తుందండి మనకు. ఈ లింగము ఏంటంటే ఆ లింగం పైన మొత్తం ఫ్లాట్గా ఉంటుందండి. చాలా పెద్ద లింగం అనమాట. అసలు చాలా బ్లెస్డ్ అనిపించింది. దేనికైనా శివుడాజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అన్నట్టు అక్కడ అభిషేకం చేయించడం అనేది నిజంగా ఆయన తలుచుకుంటేనే మా వల్ల అయిందేమో అనిపించింది అనమాట. అంత బాగా అనిపించింది అనమాట. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.